హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే, త్రిబులార్గా అందరికీ సుపరిచితుడైనటువంటి రఘురామకృష్ణరాజు నిత్యం వార్తల్లో ఉండేటువంటి నాయకుడు. వార్తల్లో ఆయన లేకపోయినా ఎప్పటికప్పుడు మీడియా ద్వారాగా ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రజలతో కనెక్ట్ అయి ఉండటానికి ప్రయత్నం. గత 5 ఏళ్లలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీగానే ఉండి, రెబలో ఎంపీగా 4 సంవత్సరాల పాటు అనుకుంటా దాదాపుగా ఢిల్లీలో చాకిరేవు అవి ఇవి పెట్టి మీడియాలో ఏవో ఒకటి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద చాలా విమర్శలు చేస్తూ వచ్చారు. ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమిలో తన పాత్ర కూడా ఉంది అని పాపం ఆయన ఎంతో కొంత ఆనందపడవచ్చు, నో డౌట్. ఎంత తలా ఒక రాయి వేశారు, ఆయన కూడా ఒక రాయి వేశాడు కదా వైసీపీ ప్రభుత్వం మీద. కాబట్టి మరి ఇప్పుడు ఆయన ఆల్రెడీ వైసీపీ నుంచి బయటికి రావటం, మొన్న ఎన్నికల్లో ఎంపీ సీట్ ఆశించడం, ఎంపీ సీట్ రాలేదు, ఎట్టకెలుగు తెలుగుదేశం పార్టీలో చేరాడు, ఉండి ఎమ్మెల్యే అయ్యాడు, గెలిచాడు. ఒక వేవ్ ఉంది, ఎవరు పోటీ చేసిన 164 సీట్లలో గెలిచారు. 11 సీట్లకే వైసీపీ పరిమితం. అయితే రఘురామకృష్ణరాజు గురించి ఎందుకు ఈ రోజున మాట్లాడాలి అని నేను అనుకున్నాను అని అంటే, ఆయన రోజు మీడియాలో మాట్లాడతాడు. ఎవ్రీడే ఏదో ఒక అంశం మీద ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతానే ఉంటాడు, ఏదో ఒక అంశాలు మాట్లాడతాడు. ఆయన మాట్లాడేటువంటి అంశాలు దాదాపుగా ఏముంటాయి అని అంటే, ఆ రోజు ఉన్నటువంటి ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి వ్యతిరేకమైనటువంటి అంశాలు, వైసీపీకి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాల, అక్రమాలకు సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండేటువంటి అంశాలు, వీటిని ఎక్కువ మాట్లాడతాడు. అవే కదా ఆయన. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మన సాధారణమైన ఎమ్మెల్యేనే చాలా పోస్టుల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఏవి మరి చంద్రబాబు నాయుడు అయితే మరి ఓకే చేయటంలా, ఇప్పటికైతే మాత్రం మీడియాలో అవి కొనసాగిస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మీద. అయితే ఈ రోజున తాజాగా ఆయన ఇంటర్వ్యూలు, రోజువారీ మీడియాలో మాట్లాడేవి నేను కూడా చూస్తూనే ఉంటాను. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఏమో సామాన్యమైనటువంటి లీడర్ ఏం కాదు, మంచి లీడరే, మంచి తెలివైనటువంటి వాడు కూడా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో అన్ని వైసీపీకి వ్యతిరేకంగానే కాదు, కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి ఈ పార్టీల్లో ఉండేటువంటి కొన్ని లోపాలను కూడా చూచాయిగా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. అయితే ఈ రోజున మాట్లాడిన దాంట్లో నేను చూసినటువంటి అంశం ఏమిటంటే, కొన్ని మీడియాల్లో ఏవో ఒకటి హెడ్డింగ్లు పెడతారు కదా, జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించి కేంద్రం నుంచి ఏదో సమాచారం ఉంది అనేటువంటి విధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఆయన మాట్లాడిన దాని మీద హెడ్డింగ్లు పెట్టారు. నిజంగా ఒకవేళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి అంశాలు, అనేకమైనటువంటి కేసులు నమోదు అవటము, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో కేంద్రం ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మొన్నే చంద్రబాబు నాయుడు వెళ్ళి 2 రోజులు ఉండొచ్చాడు కదా ఆల్రెడీ. కేంద్ర హోంమంత్రిని అమిత్ షాని కలిశాడు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు, తర్వాత కొంతమంది మంత్రులను ఇలా కూడా కలిశారు. కొంత రాజకీయపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ప్రధానంగా ఏమిటి అని అంటే, రఘురామకృష్ణరాజు కేసులో ముగ్గురు కీలకమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, ఒకళ్ళు సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి సునీల్ కుమారు, అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, అదేవిధంగా సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్, ఈ ముగ్గురు ఉన్నారు. అంటే వీళ్ళని అరెస్ట్ చేయాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కొంత గ్రీన్ సిగ్నల్ ఉంటే బాగుంటుంది అనే దాని మీద ఏదో మాట్లాడారు అని. వాళ్ళని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయొచ్చు అని విజయపాల్ ఈ సంబంధించినటువంటి దాంట్లో హైకోర్టు ముందస్తు బెయిల్కి వెళ్ళటం, ముందస్తు బెయిల్ ఇవ్వనని చెప్పటం, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి విజయపాల్ని ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది. విజయపాల్కి బెయిల్ వస్తేనేమో ముందస్తు బెయిలు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ముందస్తు బెయిల్కి వేసేవాళ్ళే. ఇప్పుడు బెయిల్కి నో అన్నది కదా హైకోర్టు, కాబట్టి బెయిల్కి వేసే అవకాశం లేదు. ఇంటీరియం రిలీఫ్ కోసం ఆయన ఏదో ప్రయత్నిస్తున్నాడు హైకోర్టు. అయితే ఇప్పుడు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే మా కేంద్రం నుంచి సమాచారం ఉంది ఇలాంటిది అనేటువంటి మాట్లాడితే, రఘురామకృష్ణరాజు మాట్లాడితే అక్కడ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ వాళ్ళతో కూడా ఎంతో కొంత మంచి సంబంధాలు ఉన్నాయి రఘురామకృష్ణరాజు. అంతకుముందు అంతా ఢిల్లీయే కదా, కెరాఫ్ ఆయన ఢిల్లీయే, రాష్ట్రానికి మొన్న ఎన్నికల సమయంలో వచ్చారు. కాబట్టి ఏమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి అలాంటి సమాచారం ఉందని నేను చాలా ఆసక్తిగా చూశాను. ఆయన మాట్లాడింది ఏంటంటే,
విజయపాల్కి ముందస్తు బెయిల్ రాలేదు, ఆయన అరెస్ట్ చేయటం ఖాయము, ఆయన పారిపోయి ఎక్కడో తిరుగుతున్నాడు, ఆయన అరెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు అనేటువంటి విధంగానే ఆయన సమాచారం చెప్పాడు. కానీ ఏదో కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి ఆమోదం వచ్చింది, ఇక అరెస్ట్ చేస్తారు అనేటువంటిది ఏమీ కాన్ఫిడెంట్గా ఏమీ ఆయన చెప్పలే. కాబట్టి బహుశా మరి అసలుకి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఈ ప్రభుత్వము ఈ అరెస్టుల విషయంలో జగన్మోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజు కూడా ఈ కేసులో ఇప్పుడు ఈ రోజున మాట్లాడిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి మీద ప్రధానంగా ఆరోపణలు ఒకటి ఏంటి, మద్యానికి సంబంధించినటువంటి వాసుదేవరెడ్డిని విచారిస్తున్నారు, మైన్స్కు సంబంధించి వెంకటరెడ్డిని విచారిస్తున్నారు, అదేవిధంగా ఏ ఫైబర్ నెట్కు సంబంధించినటువంటి దాంట్లో మసూదన్ రెడ్డి, ఇవన్నీ కూడా తీరా వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి అవుతాయి ఫైనల్ కంక్లూజన్. మరి అన్నింటిలో దాదాపుగా నిందితుడిగా ఉంటాడు. ఇంకా అసలు ఆధారాలు సేకరించడం, కేసులు పెట్టే పనిలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో కేసులు ఒక్క రఘురామకృష్ణరాజును కొట్టినటువంటి కేసు ఒక్కటే ఎఫ్ఐఆర్ అయింది, మిగతా ఏవి ఇంకా కేసులు గనుల శాఖ వీటికి సంబంధించి మద్యానికి సంబంధించి వీటిల్లో అసలు పూర్తి స్థాయిలో సిఐడి దర్యాప్తు అని అంటున్నారు, కానీ అసలు అరెస్టుల వరకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి కేంద్రం నుంచి అసలు ఆ గ్రీన్ సిగ్నల్ ఈ ప్రభుత్వానికి రాలేదా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో అనేది అనుమానమే.